నమస్కారం ఫ్రెండ్స్, మళ్ళీ మీ సిఎస్కే ఫిల్మోగ్రఫీకి స్వాగతం. ఒక మనిషి ఎప్పుడు ప్రమాదకరంగా మారతాడో తెలుసా? అతను కోల్పోవడానికి ఏమీ లేదు అనే స్థితికి వచ్చినప్పుడే. మన హీరో యాక్ ఇప్పుడు అదే స్థితిలో ఉన్నాడు. 2023లో టీ యార్డ్ అని ఒక శబ్దం వచ్చింది, భయపడ్డాం. 2024లో అదే శబ్దం అడవిలో వినిపించింది, ఎదురు నిల్చాం. ఇప్పుడు 2025 చివరిలో వచ్చి 2026 ఆరంభాన్నే దద్దరిల్లజేసిన సినిమానే డెత్ విస్పరర్ 3. ఇది కేవలం 3వ భాగం కాదు, ఇదొక ఎండ్ గేమ్. థాయిలాండ్ సినిమా చరిత్రలోనే అత్యధిక బడ్జెట్తో ఐమాక్స్ టెక్నాలజీతో భయంకరంగా తీశారు. నెట్ఫ్లిక్స్లో ఇప్పుడు స్ట్రీమ్ అవుతున్న ఈ రక్తపాతాన్ని మనం అణువణువునా విశ్లేషించబోతున్నాం. రండి వీడియోలోకి వెళదాం. సెక్షన్ 1, ద కాంటెక్స్ట్, ద ఎవల్యూషన్ ఆఫ్ ఫియర్. ముందుగా ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్. మొదటి భాగం ఒక ఫ్యామిలీ హారర్. ఒక చెలి చనిపోతుంది, కుటుంబం చితికిపోతుంది. రెండవ భాగం ఒక యాక్షన్ థ్రిల్లర్. యాక్ ఆ ఆత్మను అడవిలో తరుముటాడు. కానీ ఈ మూడవ భాగం ఏంటో తెలుసా? ఇదొక డార్క్ ఫ్యాంటసీ వార్. యాక్ ఇప్పుడు సాధారణ మనిషి కాదు, ఒళ్లంతా గాయాలు, మనసంతా పగ. అతను కేవలం ఆ దయ్యాన్ని మాత్రమే వెతకడం లేదు, ఆ దయ్యాన్ని సృష్టించిన ఆ బ్లాక్ సార్సరర్ ఎవరో వెతికి వాడి గుహకే వెళుతున్నాడు. హాలీవుడ్లో వాన్ హెల్సింగ్ లేదా బ్లేడ్ ఎలా ఉన్నారో థాయిలాండ్కి ఇప్పుడు మన యాక్ దొరికేశాడు. సెక్షన్ 2, ద స్టోరీ, ద ఫైనల్ కర్స్. కథ ఇప్పుడు ఆ అమానుష అడవిని దాటి ద విలేజ్ ఆఫ్ షాడోస్ అని ఒక వదిలివేయబడిన నదీ తీర గ్రామానికి వెళుతుంది. మన హీరో మరో చెల్లి యీ ఉంది కదా, ఆమెకు మళ్లీ సమస్య మొదలవుతుంది. ఒకరోజు రాత్రి ఆమె నిద్రపోతున్నప్పుడు ఆమె పన్ను ఒకటి దానంతటదే ఊడిపడిపోతుంది. థాయిలాండ్ నమ్మకం ప్రకారం ఇదొక చెడ్డ శకునం. ఆ రాత్రి ఆ బ్లాక్ స్పిరిట్ ఒంటరిగా రాలేదు, ఒక పెద్ద దయ్యాల గుంపుతో వచ్చి ఈని లాక్కునిపోతుంది. ఆమెను కాపాడటానికి యాక్కు దొరికిన టైం కేవలం 24 గంటలు. అంతలోపు ఆ మాంత్రిక గుహలోకి వెళ్లి ఆ మూల పిశాచాన్ని చంపి చెల్లిని కాపాడాలి. లేకపోతే ఆమె శరీరాన్ని వాడుకుని వాళ్లు ఒక భయంకరమైన పునరుద్ధాన పూజ, అంటే రిజరక్షన్ పూజను జరిపిస్తారు. ఈ రేస్ ఎగెనెస్ట్ టైమ్ సినిమాకి ఉత్కంఠను తెస్తుంది. సెక్షన్ 3, ద విలెన్, ద ఆరిజిన్ ఆఫ్ టీ యార్డ్. ఇన్ని రోజులు ఆ నల్లటి స్త్రీ అంటే ఉమెన్ ఇన్ బ్లాక్ మాత్రమే విలెన్ అని అనుకున్నాం. కానీ ఈ పార్ట్లోనే అసలైన విలెన్ ఎంట్రీ ఇస్తాడు. వాడి పేరు పూ సోమన్. 100 సంవత్సరాలుగా బ్రతికి ఉన్న ఒక మాంత్రికుడు. వాడి ఎందుకు ఈ కుటుంబాన్నే టార్గెట్ చేస్తున్నాడు? ఆ టీ యార్డ్ శబ్దానికి వెనుట ఉన్న అర్థం ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానం దొరికినప్పుడు మనకే గూస్ బంప్స్ వస్తాయి. సెక్షన్ 4, ద యాక్షన్, యాక్ గోస్ బెర్జర్క్. ఫ్రెండ్స్, ఇందులో వచ్చే యాక్షన్ సీన్స్ గురించి మాట్లాడకపోతే ఈ రివ్యూ అసంపూర్ణం. ముఖ్యంగా 2 సీన్లు. ద రివర్ చేజ్. అర్ధరాత్రి వేళ ఒక చిన్న పడవలో యాక్ మరియు అతని తమ్ముళ్లు వెళుతుంటారు. నీటి అడుగు నుండి 100ల కొద్దీ ఆత్మలు అంటే వాటర్ స్పిరిట్స్ వాళ్లపై దాడి చేస్తాయి. యాక్ చేతిలో ఉన్న ఆ డబుల్ బ్యారెల్ షాట్ గన్ నిప్పులు కక్కుతూ పేలే ఆ సీన్ ప్యూర్ అడ్రినలిన్ రష్. ద ఫైనల్ షోడౌన్. క్లైమాక్స్లో యాక్ ఆ మాంత్రికుడితో తలపడే సీన్ చూడండి. తుపాకీ గుళ్ళు అయిపోతాయి, కత్తి విరిగిపోతుంది. కేవలం చేతులతో, మంత్రశక్తులతో ఢీకొంటాడు చూడండి. నా కుటుంబం మీద చెయ్యి వేశావురా, నిన్ను వదలను అని అరుస్తూ వాడు కొట్టే ఒక్కొక్క దెబ్బకు థియేటర్లో విజిల్స్ పరి ఉంటాయి. సెక్షన్ 5, టెక్నికల్ బ్రిలియన్స్, అ విజువల్ ట్రీట్. టెక్నికల్గా ఈ సినిమా హాలీవుడ్కి సవాల్ విసురుతుంది. విజువల్స్, ఆ గుహలో ఉండే ఎర్రటి వెలుతురు, ఆ రక్తపు ఏరు ఒక్కొక్కటి 4K క్వాలిటీలో భయపెడుతుంది. మేకప్, దెయ్యం పట్టిన వాళ్ల ముఖం పాడవడం, చర్మం ఊడిపోవడం అన్నీ చూడటానికే అంత అసహ్యంగా, అదే సమయంలో సహజంగా ఉంటాయి. సౌండ్ డిజైన్, దయచేసి ఈ సినిమాను మంచి హెడ్ఫోన్స్ పెట్టుకుని చూడండి. ఆ టీ యార్డ్ శబ్దం కుడి చెవి నుండి ఎడమ చెవికి ట్రావెల్ అవుతున్నప్పుడు ఎవరో వెనక నిలబడినట్టే ఉంటుంది. సెక్షన్ 6, ఇమోషనల్ డెప్త్. కేవలం నరుక్కోవడమే కాకుండా సెంటిమెంట్ కూడా ఇందులో బాగా వర్కౌట్ అయింది. చనిపోయిన పెద్ద చెల్లి యామ్ ఆత్మగా వచ్చి సహాయం చేసే ఒక సీన్ ఉంది. బండరాయి లాంటి మన యాక్ మొదటిసారి ఏడుస్తూ సారీ పాపా, నిన్ను నేను కాపాడలేకపోయాను అని చెప్పినప్పుడు ఆడియన్స్ కళ్లల్లో నీళ్లు తెప్పించేస్తారు. సెక్షన్ 7, నెగటివ్స్, లోపాలు. లెంగ్త్. సినిమా దాదాపు 2 గంటల 40 నిమిషాలు నడుస్తుంది. మధ్యలో కొన్ని ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ల్యాగ్ అనిపించవచ్చు. గోర్ ఓవర్లోడ్. రక్తం, మాంసం కొంచెం ఓవర్గా చూపించారు. పిల్లలతో అస్సలు చూడలేం.
ప్రిడిక్టబిలిటీ. హీరో గెలుస్తాడని మనకు తెలుసు, సో ఆ టెన్షన్ కొంచెం తగ్గుతుంది. సెక్షన్ 8 కంక్లూజన్ అండ్ ఫైనల్ వర్డిక్ట్. ఫైనల్ వర్డిక్ట్ డెత్ విస్పరర్ 3. ఇదొక మాస్టర్ పీస్ ట్రిలజీ కంక్లూజన్. మొదటి భాగం భయం, రెండవ భాగం వేట, మూడవ భాగం యుద్ధం. మీరు ఒక హారర్ ఫ్యాన్ అయితే ఖచ్చితంగా దీన్ని మిస్ అవ్వకండి. యాక్ ఇప్పుడు కేవలం క్యారెక్టర్ కాదు, అతనొక ఎమోషన్. రేటింగ్ 4/5, ఆ వెర్రితనంతో కూడిన క్లైమాక్స్ కోసం. నెట్ఫ్లిక్స్లో తెలుగు డబ్బింగ్లో కూడా దొరుకుతుంది. మిస్ అవ్వకుండా చూడండి. చూశాక రాత్రి నిద్ర వచ్చిందా లేదా అని కామెంట్లో చెప్పండి. ఈ సుదీర్ఘ రివ్యూ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన రివ్యూల కోసం సిఎస్కే ఫిల్మోగ్రఫీని సబ్స్క్రైబ్ చేయండి. వచ్చే వారం మరో అదిరిపోయే సినిమాతో కలుస్తాను. లవ్ యు ఆల్.